ప్రస్తుత పరిస్థితుల్లో కార్డియాక్ పల్మనరీ సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వెన్నెల హాస్పిటల్ జనరల్ అండ్ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ మామిడి అన్నారు. ఈ నెల 13 నుండి 17 వరకు సిపిఆర్ పై నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో వెన్నెల హాస్పిటల్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మామిడి మాట్లాడారు. సాటర్డే హోటల్స్కి వెళ్ళేసి తినడం వల్ల సడన్గా అది గొంతులో ఎదుర్కొని సడన్గా కార్డియాక్ డెత్ కానీ లేకపోతే రెస్పిరేటరీ అరెస్ట్ కానీ అంటే లంగ్స్లో అడ్డుపడ్డప్పుడు కానీ అది శ్వాస ఆడక చనిపోవడం అలాగే కొంతమందికి ఫిక్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది యాస్పిరేషన్ అయితే చాలామంది ఫిక్స్ వల్ల అంటే వాళ్ళకు ఉన్న జబ్బు వల్ల చనిపోదు. ఆ ఫిక్స్లో వచ్చే సెక్రిషన్స్ ఉంటాయి కదా, మనకి బయటకు వచ్చే సెక్రిషన్ కానీ నోట్లో ఉన్న ఫుడ్ కానీ అది తీసుకున్నప్పుడు అది లంగ్స్ లోకి వెళ్ళి సడన్ గా అడ్డుపడ్డప్పుడు అప్పుడు కార్డియాక్ రెస్పిరేటరీ అరెస్ట్ అయ్యి చనిపోతున్నారు. ఎప్పుడు కూడా ఫిక్స్ తో చనిపోయేవారు. సో ఇలాంటి సిచ్యువేషన్ కానీ సమ్ స్ట్రోక్స్ అని చాలా మంది తెలుసు. స్ట్రోక్స్ అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, అలాగనే డయాబెటిక్ పేషెంట్స్, అలాగనే మనకి బయట యాక్సిడెంట్స్ అవుతుంటాయి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా సడన్ గా కార్డియాక్ డెత్ అవుతుంటుంది. సో అలాంటి టైంలో కానీ లేదంటే మనకి కరెంట్ షాక్ అవుతుంది. కరెంట్ షాక్ కొట్టడం అంటే ఏంటది ఐడియా ఉందా? కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎందుకు పేషెంట్ ఎట్లా అవుతాడు? సడన్ గా గుండెకి మనకి రక్తం సరఫరా అనేది ఆగిపోతుంది. సో గుండెకి రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు ఏమైతుంది? మెయిన్ ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో అప్పుడు మనకి మెయిన్ ఆర్గన్స్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. సడన్ కార్డియాక్ అంటే మనకి అక్కడ గుండె సడన్ గా ఆగిపోవడం వల్ల అక్కడ మనకి పేషెంట్ అయితే ఛాన్సెస్ ఉంటుంది. అలాగనే కొంతమంది సూసైడ్ అంటే డ్రౌనింగ్ అంటే మనకి ఏదైనా పాలలో నీళ్ళలో పడ్డప్పుడు సో వాళ్ళలో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా మిగిలినప్పుడు అది లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు సరిగా మనకి ఆక్సిజన్ అంటే మనకి ఆక్సిజన్ ప్యూరిఫై చేసేది లంగ్స్. సో బాడీ ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై చేసేది హార్ట్. సో మనకి ఈ రెండు సడన్ గా అరెస్ట్ అయినప్పుడు మన డెత్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి ఈ సిపిఆర్ అనే ప్రోగ్రామ్ సిపిఆర్ పేషెంట్ సో మనకి ఈ టైంలో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కానీ రెస్పిరేటరీ అరెస్ట్ కానీ అయ్యే టైంలో మనము ఈ సిపిఆర్ అనే ప్రొసీజర్ ని యూజ్ చేస్తే ఆ పర్సన్ ని మనము సేవ్ చేయొచ్చు. ఇది వరకు అంటే మనము ప్రీవియస్ గా ఈ సిపిఆర్ ప్రొసీజర్ టెక్నికల్ పర్సన్ నే చేసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న టైంలో మన గవర్నమెంట్ కూడా ఈ సిపిఆర్ మీద అందరికీ అవేర్నెస్ మనకి తెలుసు. మన చుట్టూ ఎప్పుడు ఎక్కడ ఏమైందో తెలియదు. సో మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు అంటే జాతరకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు కానీ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయి కింద పడ్డప్పుడు మనము ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ చేసి ఆ పర్సన్ ని బతికిస్తే మన సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటుంది కదా. మామూలుగా ఏదో అవసరంలో చాలా ఫైనాన్షియల్ అవసరమైనప్పుడు కొంచెం సాయం చేస్తేనే వాటిని దేవుళ్ళ చూస్తారు. అలాంటిది మన ప్రాణాన్ని కాపాడితే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం ఒక డాక్టర్గా ఫీల్ అవుతుంది. సో ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా కాదు, ఆ పర్సన్ ని మనము సేవ్ చేయొచ్చు. ఆ టైంలో మనము ఈ సిపిఆర్ ప్రొసీజర్లు తెలుస్తుంటే అది కూడా మనం ఇప్పుడు కరెక్ట్ గా నేర్చుకున్నాం అనుకో, ఆ కరెక్ట్ గా చేసాం అనుకో, ఆ పర్సన్ ని మనము అంటే అంబులెన్స్ వచ్చే వరకు కానీ లేదా దగ్గర హాస్పిటల్ తీసే వరకు కానీ ఆ పేషెంట్ మనం బతికించగలుగుతాం. సో వన్స్ అంబులెన్స్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, ఆ పేషెంట్ సేవ్ అయిపోతారు. సో ఆ పేషెంట్ మనం సేవ్ చేసామని తెలిస్తే మనం అతనికి దేవుళ్ళ అనిపిస్తాం కదా. సో ఈ ప్రొసీజర్ అనేది కాబట్టి ఇంత ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ అక్టోబర్ 13th to 17th ని సిపిఆర్ అవేర్నెస్ వీక్ లాగా చెప్తుంది. సో అందరికీ సిపిఆర్ మీద అవగాహన కోసం అనేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఐడియా ఉందా ఇదివరకు సిపిఆర్ ఎలా చేయాలనేది? మనం పేషెంట్ ఉంటున్నాం అనుకో మనకి షాక్ కొడుతుంది, లేకపోతే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఉంది, ఆ ఫైర్ యాక్సిడెంట్ మనం పోయినాం అనుకో మనకి ఫైర్ కదా. సో మనకి సేఫ్ ఉందా లేదా ఫస్ట్ వి షుడ్ అబ్జర్వ్ ది సరౌండింగ్స్. సో పేషెంట్ అక్కడ అన్కాన్షియస్ లో పడి ఉన్నప్పుడు మనము అక్కడ మనకి సేఫ్ ఉందా లేదా అనేది చూసుకొని అతన్ని సేవ్ చేయడానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ వి షుడ్ అబ్జర్వ్ ద సరౌండింగ్స్. నెక్స్ట్ ఆ పేషెంట్ అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు అంటే కదలేకుండా ఉన్నప్పుడు
నిజంగా అన్కాన్షియస్ లో ఉన్నాడా, లేకపోతే ఆల్కహాల్ తీసుకొని కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది వీక్నెస్ తో నిద్రపోతుంటారు. సో నువ్వు వెళ్ళిపోయానని చేసినాం వాళ్ళు వేసి కొడతా ఉంటాడు అంతే కదా. ఫస్ట్ మనము అతన్ని నిజంగా అన్కాన్షియస్ లో ఉన్నాడా, కార్డియాక్ అరెస్ట్ లో ఉన్నాడా అనేది మనము ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. దానికి మనం ఏం చేయాలి, వెళ్ళేసి అతన్ని లేపడానికి ట్రై చేయాలి. లేపడానికి ఎలా ట్రై చేయాలి, దూరాన్ని చప్పట్లు కొట్టడం కాదు, ఇట్లా డీజెట్లాగా లేవు బాబు అంటే లేవు, లేకపోతే ఏదో పట్టుకొని ఏదో ఎక్కడ పట్టుకొని ఇలా అన్నా కూడా రెస్పాన్స్ కరెక్ట్. మనము రెండు షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ పట్టుకొని మనం షేక్ చేయాలి. షోల్డర్ షేక్ చేసినప్పుడు అతను రెస్పాండ్ అవుతాడు. అలా లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ మనము పల్స్ చూసుకోవాలి. పల్స్ కార్డియాక్ అరెస్ట్ మీన్స్ ఇట్స్ ఏ pulseless status. A unconscious patient with pulseless patient. So pulse ఉందా లేదా ఫస్ట్ మనము అతను కాన్షియస్ లో ఉన్నాడా అన్కాన్షియస్ లో ఉన్నాడా. సో మనం షేక్ చేసినప్పుడు షోల్డర్ షేక్ చేసినప్పుడు మనకి ఎలాంటి మూవ్మెంట్స్ లేదు. సో నెక్స్ట్ మనం పల్స్ చూసుకోవాలి. పల్స్ ఏంటి, పెరిఫెరల్ పల్స్. ఇక్కడ మనకి నెక్ లాటరల్ సైడ్ అంటే నెక్ పక్కన కెరటిడ్ ఆర్టరీ ఉంటుంది. ఈ కెరటిడ్ ఆర్టరీ అనేది బ్రెయిన్ కి బ్లడ్ తీసుకొని వెళ్తుంది. దాని మీద మన ఫామ్ ని 10 సెకండ్స్ పెట్టాలి. ఈ ప్లేస్ లో 10 సెకండ్స్ లో మీరు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ పెట్టి కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ ఇక్కడ కెరటిడ్ ఆర్టరీ ఉంటుంది. కెరటిడ్ ఆర్టరీని మనము పాల్పేట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే వీక్ ఆర్టరీ కాబట్టి మనకి ఈజీగా పాల్పేట్ అవుతుంది. మనకి ఈ రేడియల్ ఆర్టరీ ఇక్కడ మన మామూలుగా డాక్టర్ సైడ్ చూస్తే ఇక్కడ రేడియల్ ఆర్టరీ ఉంటుంది. ఇది మనము పాల్పేట్ చేయలేదు. అంటే టెక్నికల్ పర్సన్స్ అయితే పాల్పేట్, అలవాటు ఉన్న వాళ్ళు పాల్పేట్ చేయగలుగుతారు. కానీ మనం టెక్నికల్ పర్సన్ కాదు కాబట్టి నెక్ పక్కన మనకి కెరటిడ్ ఆర్టరీ ఉంటుంది. దాని మీద 10 సెకండ్స్ పెట్టి చూడాలి. 10 సెకండ్స్ మనకి ఎలాంటి బీట్స్ లేకున్నప్పుడు సో మీరు కూడా చూసుకోవచ్చు, అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి బీట్స్ వస్తుంది, కొట్టుకుంటుంది, హార్ట్ కొట్టుకుంటుంది. సో ఎలా 10 సెకండ్స్ లో మనకి ఎలాంటి పల్స్ లేనప్పుడు అతను కార్డియాక్ అరెస్ట్ అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు. సో కన్ఫర్మ్ చేసుకోండి అన్కాన్షియస్ అండ్ పల్స్లెస్. కాబట్టి అతను కార్డియాక్ అరెస్ట్ అయినా కావచ్చు, లేదా నిద్రలో కావచ్చు. సో అతనికి మనం సిపిఆర్ ప్రొజెక్ట్ చేయొచ్చు. ఆ సిపిఆర్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు అతన్ని మనము పల్స్లెస్ అన్కాన్షియస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనము ఎమర్జెన్సీ డయల్ చేయాలి. ఎమర్జెన్సీ డయల్ 108 ఖచ్చితంగా మనం ప్రొజెక్ట్ చేసే ముందు 108 కి డయల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మనకి అంబులెన్స్ అంటే వాళ్ళ దగ్గర హాస్పిటల్ తీసుకుపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అంబులెన్స్ లో మనకి ఏఈడి అంటారు, డీఫిబ్రిలేటర్ అంటారు, ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటారు. అంటే కరెంట్ మనకి షాక్ ఉంటుంది కదా, సినిమాలో పెట్టారు ఇలా పెట్టారు. సో ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ దాన్ని అప్లై చేసేసి కూడా మనము హార్ట్ ఫంక్షన్ రివర్స్ చేయొచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా పేషెంట్ మన దగ్గర అన్కాన్షియస్ పల్స్లెస్ గా ఉన్నప్పుడు ఈ మనము 108 కానీ లేకపోతే దగ్గర హాస్పిటల్స్ కానీ ఇన్ఫార్మ్ చేయాల్సింది. ఓకేనా? ఇన్ఫార్మ్ చేసిన తర్వాతకి ఒకవేళ మీ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవచ్చు, లేదంటే మీరే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్ట్ చేయడం.